లెవెల్ 1 అర్థమెటిక్ క్లాసెస్లో పర్సంటేజ్ అనే చాప్టర్లో లెవెల్ 1 వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి దాని మీద పూర్తిగా మీకు అందుబాటులో ఈ వీడియోలో ఉంచుతున్నానండి. రైట్, పర్సంటేజ్ చాప్టర్ పేరు పర్సంటేజ్ అంటే దీని అర్థం ఏంటి, ఇది ఎందుకు పుట్టిందో కాసేపు మాట్లాడదామండి. హెడ్డింగ్లోనే సెంట్ అనేది కనపడుతుంది, మీరు గమనించాలా. సిఈఎన్టి, సెంట్ మీన్స్ 100% అండి. సెంట్ మీన్స్ 100%. సో ఈ పర్సంటేజ్లో 100 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 100 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. రెండో విషయం, అన్నోన్ ఫిగర్. అన్నోన్ మనకు తెలియంది, అన్నోన్ ఆర్ టోటల్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ 100. 100 చేత మనం సూచించబడుతుంది అన్నోన్ ఫిగర్ కానీ టోటల్ ఫిగర్ కానీ. ఈ చాప్టర్లో ఎందుకు 100ని తీసుకొచ్చాం అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పూర్వం జనరల్గా మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్ కానీ చేసేటప్పుడు జీరోస్ కనుకుంటే బాగుంటుందని ఒక చిన్న ఐడియా. ఎట్లా, దాని గురించి ఒక చిన్న లాజిక్ చెప్తానండి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ 4 × 10, దీని ఆన్సరు పెద్దగా ట్రిక్లు వాడాల్సిన అవసరం లేదు. 4 × 10 = 40. 4 × 100 పెద్ద లాజిక్ అవసరం లేదు, 400. 4 × 1000 4000. అంటే జీరోస్ ఉంటే తొందరగా మల్టిప్లై చేయొచ్చు అనే ఒక అవగాహన. అట్లానే 4/10 డివిజన్ 0.4 అండి. అంటే జీరోని తీసేస్తే పాయింట్ పెడతాం, 0.4. 4/100 2 జీరోస్ కాబట్టి 2 స్థానాల పాయింట్ అండి. ఆల్రెడీ ఒక అంకె ఉంది, ఇంకో అంకె 0 పెడతాం, 0.04. సో 4/1000 3 జీరోస్ తర్వాత పాయింట్ పెట్టాలా, ఉన్నది ఒకే అంకె, ఇంకా 2 జీరోస్ని మనం తేవాలా, 0.004. ఇలా చేసినప్పుడు మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చాలా సింపుల్గా ఉంటుందండి జీరోస్ ఉంటే. అయితే మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అయ్యే అంకె ఒకే ఒక అంకె, ఆ అంకె 100. సో 100ని అందుకు మనం ఎంటర్ చేసాం. రెండవ దశలకు చాప్టర్లోనే ఉంది సెంట్ అంటే 100%. ఇది మెయిన్ 100 తీసుకురావడానికి కారణం. ఇది పర్సంటేజ్ యొక్క గుర్తు, సింబల్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నానండి. మన క్లాస్లో 75% అటెండెన్స్ ఉంది అనుకోండి. ఆబ్సెంటీస్ డాష్ అన్నప్పుడు దాని అర్థం ఏంటి, 75% 100కి 75 మంది వచ్చారని. అంటే 25 మంది రాలా, ఎంతకి 100కి. సో 25 మంది రాలా, ఎంతకి 100కి. సో 25% ఆబ్సెంటీస్. అంటే పర్సంటేజ్ సింబల్ కనపడితే ఖచ్చితంగా 100 చేత నువ్వు ప్రాబ్లం స్టార్ట్ చేయాలా, 100తోనే మనం మాట్లాడాలా. ఇంకో విషయం చెప్తా పిల్లలు, స్టూడెంట్స్. ఇప్పుడు ఉదాహరణకి 4 అనే నెంబర్ ఉంది, అది ఎవరి మీద ఆధారపడదు. 5 అనే నెంబర్ ఉంది, ఎవరి మీద ఆధారపడదు. అంటే 4, 5 కాదు, న్యాచురల్ నెంబర్స్ ఎవరి మీద ఏం ఆధారపడదు. బట్ 4% అని ఎప్పుడైతే కనపడుతుందో ఈ 4 ఆ పర్సంటేజ్ పర్మిషన్తోనే ఉండాలి. 4% అంటే 100కి గురించే మాట్లాడాలి, 100 గురించే మాట్లాడాలి, 100కి 4 అని. ఖచ్చితంగా పర్సంటేజ్ సింబల్ పడితే ఆ నెంబరు డిపెండెంట్ అవుతుంది ఎవరి మీద, 100 మీద. 20% అనగానే 100కి 20 అని అర్థం. ఊరికే 20 రాసామనుకో, దట్ ఈస్ కాల్ న్యాచురల్ నెంబర్, అది ఎవరి మీద డిపెండ్ కాదు. సో 30% అంటే 100కి 30. ఖచ్చితంగా 30 ఎవరి మీద ఆధారపడాలా, 100 మీద ఆధారపడాలా. జస్ట్ 30 ఎవరి మీద ఆధారపడదు. సో పర్సంటేజ్ అనగానే 100 తీసుకురావాలా. సో ఫస్ట్ యొక్క బిట్టు ఇది.
పర్సంటేజ్ కన్వర్టెడ్ టు ఫ్రాక్షన్. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ ఎలా చేస్తాం? ఒక 4 ఎగ్జాంపుల్స్ వినండి. 30%. ఇది ఫ్రాక్షన్లో చెప్పాలంటే 30/100. సో 3/10. 50%. ఫ్రాక్షన్లో చెప్పాలంటే 50/100. 5 1s are 5 2s, 1/2. 33 1/3%. ఫ్రాక్షన్లో చెప్పాలి నేను. ఫ్రాక్షన్లో చెప్పాలంటే 3 33, 99 1, 100/3. సో 3 33s 99, 1 యాడ్ చేస్తే 100/3. పర్సంటేజ్ రిమూవ్ చేయాలంటే డివైడ్ బై 100, 1/3. సో పర్సంటేజ్ని తీసేసి ఫ్రాక్షన్లోకి మార్చాలంటే డివిజన్ బై 100, మర్చిపోమాకండి. సో అలానే ఇంకో ఎగ్జాంపుల్ అండి. 75%. ఫ్రాక్షన్లో చెప్పాలంటే 75/100. 25 3s, 25 4s, 3/4. అలానే 66 2/3%. ఫ్రాక్షన్లో చెప్పాలా? సో 3 66, 366, 198, 2 యాడ్ చేస్తే 200/3. పర్సంటేజ్ అంటే బై 100. సో ఆన్సర్ ఇస్ 2/3. సో పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే, పర్సంటేజ్ రిమూవ్ చేయాలంటే బై 100 డివైడ్ బై 100తో చేయాలి. అలానే ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. సో భిన్నం ఇచ్చినప్పుడు శాతంలోకి మార్చటం. చూడండి, 1/3 ఇది ఒక ఫ్రాక్షన్. దీన్ని పర్సంటేజ్లో మార్చాలంటే మల్టీప్లైడ్ బై 100, 100/3, 33 1/3%, 33 1/3%. 1/5, 1/5 into 100, సో 20%. అలానే 2/3, 2/3 into 100, 200/3, దట్ ఈజ్ 66 2/3%. అలానే 3/4, 3/4 into 100, 75%. సో ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్లో మార్చాలంటే మల్టీప్లైడ్ బై 100. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒక చిన్న సబ్జెక్ట్ అండి, ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్. ఇది నేను ఆల్రెడీగా ఒక వీడియోలో, డెమో వీడియోలో మీకు చూపించానండి. కానీ ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. మరొకసారి గుర్తు చేస్తున్నా పాత వీడియోని. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే లోయెస్ట్ టు హైయెస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ లోయెస్ట్ టు హైయెస్ట్. అంటే చిన్న ఎగ్జాంపుల్, నువ్వు బాగా లావయ్యావురా అంటే ఒకప్పుడు సన్నంగా ఉన్నట్టు. అంటే సన్నం అంటే లోగా తీసుకొని లావుని హైగా తీసుకోవచ్చు. లేదా నువ్వు పొట్టిగా ఉండేవాడు కాస్త పొడుగయ్యావు, పొట్టోడు లోలో ఉన్నాడు, హైట్ అయ్యాడు. సో ఇంక్రీజ్ అవటం అంటారు, కింద నుంచి పైకి అవటాన్ని ఇంక్రీజింగ్ అంటారు. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే లోయెస్ట్ టు హైయెస్ట్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ లోయెస్ట్ మీద ఆధారపడతాం. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్, హైయెస్ట్ మీద అంటాం. ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు ఒక చోట పని చేస్తున్నప్పుడు 150 రూపాయలు జీతం ఇచ్చారు, పక్క నెలలో 200 ఇచ్చారు. సో 150 రూపాయల నుంచి 200కి పోవటాన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటారు. 150 లోయెస్ట్, 200 హైయెస్ట్. సో 150 నుంచి 200 వెళ్ళటాన్ని అంటారండి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటారు. అదే నీకు 200 రూపాయలు శాలరీ ఇస్తున్నారు, పక్క నెలలో 150 ఇచ్చారు, 200 నుంచి 150 రావడాన్ని ఏమంటారంటే డిక్రీజింగ్. అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ రావడాన్ని డిక్రీజింగ్ అని, ఇంక్రీజింగ్ అంటే లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి వెళ్తామండి. రైట్, వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంక్రీజింగ్ ఆర్డర్ మీద 100 రూపాయల శాలరీ అండి మీకు, పక్క నెలలో 120 రూపాయలు ఇచ్చారు. ఎంత పర్సంటేజ్ పెరిగింది? చూడంగానే చెప్పచ్చు డైరెక్ట్గా, 20% పెరిగింది సార్. డైరెక్ట్గా 20% ఇంక్రీజ్ అయిందని చెప్పచ్చు. ఇలా చెప్పి
చాలామంది చేసే తప్పేం తెలుసా అండి, నీ శాలరీ 80 రూపాయలు, పక్క నెలలో 100, ఎంత పర్సంటేజ్ పెరిగిందంటే పై స్టేట్మెంట్ ప్రకారంగా కింద స్టేట్మెంట్ చెప్పేస్తారు తొందరపడి. ఏమని, మాస్టారు 80కి 100 తేడా 20% అంటారు. అది రాంగ్. ఎందుకు రాంగో నేను క్లారిటీ ఇస్తా. 80 రూపాయల జీతం నుంచి 100 రూపాయలు పెడితే 20 రూపాయలు పెరిగింది. పెరగడం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో లోయెస్ట్ మీద తీసుకుంటావు. ఈ 2 అంకెల్లో లోయెస్ట్ ఏది? 80. సో పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100, 24, 425. సో 25% పెరిగిందండి. ఏం సార్, పై స్టేట్మెంట్ డిఫరెన్సే చెప్పారు, ఇక్కడ ఇంత చెప్పారంటే పై స్టేట్మెంట్ కూడా అదే అర్థం. మీరు గమనించాలా, పై స్టేట్మెంట్లో 20 రూపాయలు పెరిగింది. పెరగడం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ లోయెస్ట్ మీద తీసుకుంటాం అంటే 100 మీద. సో పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలని ఇంటూ 100. సో క్యాన్సిల్ అయితే 20% అండి. పై స్టేట్మెంట్ కూడా అదే. అయితే డైరెక్ట్గా ఎందుకు చెప్పగలిగారంటే ఇక్కడ ఎవరున్నారండి? 100. పర్సంటేజ్కి హెడ్ 100. 100 ఉన్నప్పుడు ఏ ఆటైనా ఆడచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు మీ ఇంట్లో మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెల్లో 2-3 కూర్చొని టీవీ చూస్తున్నారు. వచ్చే పాటను చూసి ఎగురుతున్నారు. ఇందులోకి మీ ఫాదరు వచ్చారు ఇంట్లోకి. టక్కని ఫాదర్ ఏమంటాడంటే, చదువుకోకుండా ఏంది ఈ పిచ్చి పనులు పెద్ద పెద్దగా అరుస్తున్నారని అంటాడు. అదే మీ ఫాదర్ ఉన్నప్పుడు మీరు డ్యాన్స్ చేస్తున్నారనుకో ఏమంట అంటే హెడ్ ఎవరు అక్కడ? మీ ఫాదర్. మీ ఫాదర్ ఉన్నప్పుడు ఏ ఆటైనా ఆడచ్చు. అది ప్లస్ అయినా ఆడచ్చు, మైనస్ అయినా ఆడచ్చు. అట్లానే 100 అనేది నెంబర్ కనుక ప్రాబ్లంలో ఉంటే మనం డైరెక్ట్గా కూడచ్చు, డైరెక్ట్గా తీసేయచ్చు. ఎందుకు? పర్సంటేజ్కి హెడ్ ఎవరు? 100. హెడ్ ఉన్నప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. సో హెడ్ లేకపోతే ఏమీ చేయలేం. దీంట్లోనే మీకు లాజిక్ ఉంది. హెడ్ లేకపోతే ఏమీ చేయలేం. సో 100 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఇన్ పర్సంటేజ్. పర్సంటేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి 100 అనే అంకె. సో 20% డైరెక్ట్గా మాట్లాడగలిగా. అందుకనే అట్లానే 80 రూపాయల నుంచి 100 రూపాయలు. సో 25% ఇంక్రీజ్ అండి. ఇంకో ఎగ్జాంపుల్, 150 రూపీస్ నీ శాలరీ, పక్కనలో 180 ఇచ్చారు. ఎంత పర్సంటేజ్ పెరిగిందన్నారు? సార్ 30 రూపాయలు పెరిగిందండి, 30 రూపీస్. పెరగడం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే లోయెస్ట్ మీద తీసుకుంటాం అంటే 150 మీద. పర్సంటేజ్లో మార్చాలి ఇంటూ 100. 31లో 35, 520 అండి. సో 20% ఇంక్రీజ్. సో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ గురించి చరిత్ర అండి. అట్లానే మీకు ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతానండి. డిక్రీజింగ్ ఆర్డర్లో ఒక ఎగ్జాంపుల్, 100 రూపాయలు నీ శాలరీ, పక్కన 80 ఇచ్చా, డైరెక్ట్గా 20% తగ్గిందని చెప్పచ్చు. కారణం ఏంటి? 100 ఉంది కాబట్టి. 100 ఉంటే డైరెక్ట్గా తీసేయచ్చు, డైరెక్ట్గా కూడచ్చు, దోషం లేదు. సో సెకండ్ ఎగ్జాంపుల్, నీ శాలరీ 80 రూపాయలు, పక్కన 60 ఇచ్చా, అంతేగాని 20% తగ్గిందని చెప్పకూడదయ్యా. 20 రూపాయలు తగ్గిందని చెప్పాలా. 20 షేర్స్ తగ్గిపోయినాయి. తగ్గిపోవడం అంటే డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్లో హైయెస్ట్ మీద తీసుకుంటాం. హైయెస్ట్ నెంబర్ వచ్చి 80 ఇంటూ 100. సో 24, 425, 25% డిక్రీజ్ అండి. అలానే నీ శాలరీ 150 రూపీస్, పక్క నెలలో 120 ఇచ్చా, ఎంత పర్సంటేజ్ తగ్గింది అన్నాడు అంటే 30 రూపాయలు తగ్గింది, కానీ 30% అనకూడదండి. సో 30/150 హైయెస్ట్ మీద ఇంటూ 100. 35, 520 అండి. సో 20% డిక్రీజ్. సో పర్సంటేజ్లో ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇకపోతే మనం పూర్వం వీడియోలో, ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం, లెస్ బై హై, హై బై లెస్, ఎంటైర్ అర్థమెటిక్లో వస్తూనే ఉంటాయండి.